హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియోలో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అయితే అందరం కలిసి ఇప్పుడే ఆ రామలింగం ఇంటికి వెళ్ళి చుట్టుముడదామన్నాడు ఆవేశంగా యువకుడైన వీరేశం. అవును, వెళ్దాం అంటూ అరిచారు ఇంకొంతమంది. ఆవేశంతో కాదు, ఆలోచించి చేయాలి ఏదైనా. ఏ ఆధారం లేకుండా ఏం చేద్దామని వెళ్తారు? గట్టిగా అన్నాడు కానిస్టేబుల్ రాఘవులు. ఏంటి రాఘవ బాబాయ్, అనుమానం ఉండి కూడా చేతులు కట్టుకొని కూర్చోమని అంటావా? అన్నాడు వీరేశం. నువ్వేగా అంటున్నావు అనుమానమని. అతడే చేశాడని ఆధారం లేదు. ఈరోజు మన ఊరిలో కొత్త వాళ్ళని ఎవరైనా చూశారా? చెప్పండి అన్నాడు రాఘవులు. లేదు అన్నారు అంతా. మరి ఏం చేయాలి? నీవే చెప్పు రాఘవులు బాబాయ్ అన్నాడు వీరేశం కొంచెం తగ్గి. నేను కేసు ఫైల్ చేసి సర్పంచ్ గారితో సైన్ చేపించాను. మోహన్ కొంతమందితో ఒక పక్క 2 ఊళ్ళు వెతకడానికి వెళ్ళాడు. ఇంకొక పక్క 2 ఊళ్ళు వెతకడానికి నేను కానిస్టేబుల్స్ని పంపాను. ఉదయాన్నే కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు, అందుకే నేను వెళ్ళలేదు. రేపటికి బాబు దొరకకపోతే ఎస్ఐ గారిని తీసుకొని నేనే పోలవరం వెళ్తాను. ఏదైనా అనుమానం అనిపిస్తే నేనే మీకు కాల్ చేస్తా, సరేనా అన్నాడు రాఘవులు. సరే అంటూ తలలు ఊపారు అంతా. సరే, ఇక్కడ నుంచోని ఇంకేం చేస్తాం? ఊరంతా వెతికాం, వెళ్ళి కాసేపు పడుకోండి. ఏదైనా తెలిస్తే మన డప్పు కొట్టే సాంబడు డప్పు కొడతాడు, అప్పుడు అందరం రావచ్చు అన్నాడు రాఘవులు సాంబడి వైపు చూపిస్తూ. అట్లాగే అయ్యా, ఈ పొలిమేరలోనే కదా నా ఇల్లు. ఏదైనా తెలిస్తే వెంటనే ఊరంతా డప్పు కొడతాను అన్నాడు సాంబడు. సరే అంటూ ఇళ్ళదారి పట్టారు అంతా విచారంగా. ఇంటికి వెళ్ళారన్న మాటే గాని ఎవరికి నిద్ర పట్టడం లేదు. అటు రామారావు గారి ఇంట్లో స్వప్న ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. అది చూసిన శాంతమ్మ రామారావు కంగారు పడ్డారు. గంగ తన ఫ్రెండ్ విద్య ఇద్దరు స్వప్నకు నచ్చజెప్పి కొద్దిగా మజ్జిగ తాగించారు. రోజు ఇంటికి రాగానే తనను చుట్టేసి ముద్దు ముద్దు మాటలు చెప్పే సంపత్ పక్కన లేకపోతే ఎంతో దిగులుగా ఉంది గంగకు. రోజు తానే కథలు చెప్పి నిద్రపుచ్చేది గంగ. అదంతా గుర్తుకు వచ్చి దుఃఖం ఆగట్లేదు గంగకి. రామారావు శాంతమ్మలది కూడా ఇదే పరిస్థితి. గర్భవతి అయిన తన కోడలు ఏమైపోతుందో అని ఇంకొక వైపు కంగారు పడుతున్నారు ఇద్దరు. అరగంటకు ఒకసారి కొడుకు మోహన్కి కాల్ చేసి ఏమైంది అని అడుగుతూనే ఉన్నారు. రామారావు కాల్ చేసిన ప్రతిసారి నిరాశే మిగిలింది. పక్క ఊళ్ళ సర్పంచ్లకు కూడా కాల్ చేసి విషయం చెప్పాడు రామారావు. ఆలస్యం చేయకుండా వాళ్ళు కూడా వెతకటం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చిన వీరయ్యకు పడక కుర్చీలో దిగాలుగా కూర్చొని కనిపించాడు రామారావు. ఎప్పుడు గంభీరంగా ఉండే తన యజమాని ఇలా కుంగిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు వీరయ్య. వెళ్ళి రామారావు కాళ్ళ దగ్గర కూర్చొని ఇంతవరకు ఊళ్ళో జరిగింది అంతా చెప్తున్నాడు వీరయ్య. రామారావు చెవులకు మాత్రం ఏమీ వినపడటం లేదు. తన మనవడు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. తన గుండెను ఎవరో పిండినట్టు బాధగా ఉంది. గంగానమ్మ తల్లి, నా మనవడిని కాపాడు, వాడిని క్షేమంగా ఇంటికి చేర్చువాడు. ఇంటికి రాగానే
గుడిలో అన్న సంతర్పం చేయిస్తా అని మొక్కుకున్నాడు మనసులో. ఇంటి లోపల గంగా ఫ్రెండ్ విద్య ఫోన్ మోగింది. పక్కకు వచ్చి హలో అంది ఫోన్ లిఫ్ట్ చేసి. విద్య, ఎలా ఉన్నారు రామారావు గారి ఇంట్లో వాళ్ళు అని అడిగాడు అటు నుంచి ఫోన్లో కానిస్టేబుల్ రాఘవులు. స్వప్నక్క అసలే ప్రెగ్నెంట్, పాపం ఏడుస్తూనే ఉంది. అంకులాంటి కూడా డల్ అయ్యారు. నాన్న, వాళ్ళని ఇలా చూడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంది విద్య. హెడ్ కానిస్టేబుల్ రాఘవులు కూతురు విద్య. విద్య మాటలు విన్న రాఘవులు, మంచి వాళ్లకు అన్యాయం చేయడు ఆ భగవంతుడు, బాబు తప్పకుండా దొరుకుతాడు, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో తల్లి అన్నాడు. సరే నాన్న, నేను పొద్దున్నే ఇంటికి వస్తాను, అమ్మకు చెప్పండి అను ఫోన్ పెట్టబోయి ఏదో గుర్తొచ్చినట్టు ఆగి, నాన్న, అన్నయ్యకి ఈ విషయం చెప్పారా అని అడిగింది విద్య. లేదు తల్లి, నేను అన్నయ్యకి ఫోన్ చేయలేదు, ఇప్పుడే ఇంటికి వచ్చా. నువ్వు రామారావు గారి ఇంట్లో ఉన్నావని చెప్పింది మీ అమ్మ, వాళ్ళ గురించి అడుగుదామని నీకు ఫోన్ చేశాను అన్నాడు రాఘవులు. అవును నాన్న, నేను గంగ ఊళ్ళోకి రాగానే సంపత్ కనిపించట్లేదు అని తెలిసింది. అందుకే నేను గంగతో ఇక్కడికి వచ్చా. ఇక్కడ పరిస్థితి చూసి ఉండిపోయా అంది విద్య. అమ్మ చెప్పింది తల్లి, నీవు ఫోన్ చేశావని. అక్కడే ఉండి మంచి పని చేశావు. మోహన్ వాళ్ళు ఇంటికి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. మీ అన్నయ్య సాగర్కి నేను ఉదయాన్నే కాల్ చేస్తాను. అన్నట్టు ఉదయాన్నే కొత్త సిఐ గారు వస్తున్నారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. సో నువ్వు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియజేయి అన్నాడు రాఘవులు. సరే నాన్న, ఒకసారి పొద్దుటే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. రామారావు గారు పడక కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకునేసరికి మగతగా అనిపించింది. తన కాళ్ళ దగ్గర మాటల్లో ఉన్న వీరయ్యకు కునుకుపాట్లు పడుతూ కళ్ళు మూసుకున్న రామారావుని చూసి తను కూడా అక్కడే అరుగు మీద ఒరిగాడు నిదానంగా. రామారావుకి తాతయ్య అంటూ ఏడుస్తున్న మనవడు గొంతు వినిపించింది. మిగతా భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి.